హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ఉక్కుపాదం మోపింది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీళ్లు లేక కటకట అంటున్నారు జనాలు. ఆపరేషన్ సింధు మొదలవక ముందే సింధు జలాలను ఆపేశారు. అలాగే భారత్ పాక్ మధ్య గగనతలాన్ని మూసేశారు. అంతేకాకుండా అటారీ వాగా బార్డర్లను కూడా మూసివేశారు. అలాగే ఎగుమతులు దిగుమతులు కూడా నిలిపివేశారు. దీనివల్ల పాకిస్తాన్కి ఇప్పుడు తీవ్ర నష్టం జరుగుతుంది. అంతేకాకుండా చాలా ముఖ్యమైనది, సింధు జలాలను ఆపేసి భారత్ పాకిస్తాన్ని భారీగా దెబ్బ కొట్టింది. ఈ దెబ్బతో ఇప్పుడు పాకిస్తాన్ దిగొచ్చింది. 4 సార్లు లేఖలు రాశారు. ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, నీళ్లు లేక. అట్లాగే పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఈ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం ద్వారా సింధు బేసిన్లో దాదాపు 15% నీటి ప్రవాహం తగ్గింది. దాదాపు 2 నెలల నుంచి నీళ్లు అందక పాకిస్తానీ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పంటలన్నీ ఎండిపోయాయి. అసలు అవి ఎడార్లా మారుతున్నాయి. అందుకే పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రభుత్వం భారత్ను ఇప్పుడు ప్రాధేయపడుతుంది, వేడుకుంటుంది. దయచేసి సింధు జలాలను విడుదల చేయండి, మా పాకిస్తాన్ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారంటూ లేఖల మీద లేఖలు రాస్తూ ఉంది. ఇది భారత్ కొట్టినటువంటి తీవ్రమైన దెబ్బ. గత 2-3 రోజుల నుంచి పాకిస్తాన్లో ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా పెరిగాయి. 5 నుంచి 7 డిగ్రీల వరకు పెరిగిందంట. జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలా పాకిస్తాన్ భారత్తో పెట్టుకొని చాలా తప్పు చేసింది. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి ఇది జరగాల్సిందే. ఇప్పటికైతే భారత్కైతే 4 లేఖలు రాశారు, బతిలాడుతున్నారు, ప్రాధేయపడుతున్నారు. దయచేసి సింధు జలాలను విడుదల చేయండి, లేకపోతే మా పాకిస్తాన్ తీవ్రమైన ఇబ్బందుల పాలవుతుంది, పంటలు ఎండిపోతున్నాయి, జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయంటూ రీసెంట్గా కూడా మరో లేఖ కూడా రాసినట్లుగా తెలుస్తూ ఉంది. పాకిస్తాన్ వంకర బుద్ధికి సరైన సమాధానం చెప్పింది. అందుకే ఇప్పుడు దిగొచ్చింది, నీళ్లు వదిలేయాలంటూ ప్రాధేయపడుతుంది, ప్రతిమలాడుతుంది, కాళ్ళ వేల పడుతుంది. ఇది భారత్ కొట్టిన దెబ్బ.